తులారాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 9లో గురు శుక్రులు, కేతు చంద్రులు లాభంలో, షష్ఠంలో శని. రెండు గ్రహాల చొప్పున 2 రాశులలో అంటే 2 రాశుల్లో యోగిస్తే అది మంచిది. అత్యంత శ్రేయోదాయకమైన కాలంలో ఉన్నారు. సంపూర్ణ దైవబలం ముందుకు నడిపిస్తుంది. అదృష్టయోగం సూచితం. నమ్మకం అవసరం. నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని ముందుకు సాగండి. అదృష్టయోగం సూచితం. అనుమానం లేకుండా ముందుగానే సరైన కార్యాచరణను రూపొందించి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. కాల నియమం అవసరం. కాలం వృధా కాకుండా ఎంత సమయం లోపల మనం పని పూర్తి చేయగలమో ముందుగానే అనుకొని ఆ కాలం లోపలే, ఆ కాల నిష్పత్తి లోపలే పనిచేయండి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా మీ ఆశయాలు నెరవేరుతాయి. ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. దేనికోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం దక్కుతుంది. తెలివిగా ఆలోచించండి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. కాలానుగుణంగా అడుగులు వేయండి. నూతన విషయాలను తెలుసుకుంటారు. ఆర్థిక స్థితి ఉన్నతంగా ఉన్నది. ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. మొహమాటం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అందులో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. దేనికి వెనకాడకుండా సత్యనిష్టతో నిరంతర సాధనతో మీ లక్ష్యాలను మీరు పూర్తి చేయండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మెలకువలు తెలుసుకుంటూ నష్టాన్ని నివారిస్తూ పనిచేయండి. శాంతంగా ముందుకు సాగితే ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది.